పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల దేవా, శివాధిపతి నాయన, ఈ సాయంకాలం మరొకసారి నీ యొక్క సన్నిధిలో ఈ రీతిగా మేము తరలించుటకు, ప్రార్థన చేయుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తున్నాం ప్రభా. ఉదయకాలం మీరు మాతో మాట్లాడే రీతిగానే సాయంకాలం కూడా మాట్లాడమని, నిశ్చయంగా ఈ కూడికి ఏర్పాటు చేస్తానికి ప్రతిఫలం మాకు దయచేయమని, చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని సుట్టిగాను తేటగాను సంధించి మా మధ్యలో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని సమస్తం మీ పేరిట ఆరోపిస్తూ జీవము కలిగిన యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరోసారి చేయవచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యేకమైన నామంలో శుభములు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే ఉదయకాలం మనం మాట్లాడిన మాటల్లో కొన్ని మళ్ళా మనతో ఈ సాయంకాలం మాట్లాడేవిగా ఉన్నాయి. మొదటి వచనం మనం చూసినట్లయితే అక్కడ ఇలా మాట్లాడుతున్నారు పౌలు గారు. ఏ భేదమును లేదు, అందరం పాపం చేశాం. మనలో భేదాలు ఏం లేవు. వాడు తక్కువ పాపం చేశాడని, ఎక్కువ పాపం చేశాడని, చిన్న పాపమని, పెద్ద పాపమని భేదాలు ఏమీ లేవు. ఎందుకనంటే అందరి పాపాలు కడగబడింది ఆయన రక్తంలోనే. ఇక మనకి భేదాలు ఎందుకు? అంతేనా? మన పల్లెటూరులో ఉన్నప్పుడు మనకి భేదాలు ఎక్కడ ఉంటాయి? 2 చోట్ల ఉంటాయి. అంతస్తు దగ్గర ఒకటి, కులం దగ్గర ఒకటి. ఈ రెండు ఉంటాయి. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాక నీకు అంతస్తు ఏంటి? క్రీస్తులోకి వచ్చాక కులం ఏంటి? నీ కులం అంతస్తు ఉన్నదంటే ఇంకా మనం లోకంలో చనిపోలేదని. లోకంలో చనిపోకపోతే క్రీస్తు వల్ల ప్రయోజనం ఏంటంటే ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ఈ రాత్రి పౌలు గారు మనతో మాట్లాడుతున్న మాట అదే స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఆయన. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. అందరం పాపం చేశాం, అందరం తప్పు చేశాం. మన తప్పుల్లో భేదాలు ఏమీ లేవు. అయితే ఆ తప్పులను పాపలను అలాగే ఉండిపోవటం కారణం చేత, వాళ్ళని వీళ్ళని విమర్శ చేసుకుంటా మనం అలా జీవించేసిన కారణం చేత మనము దేవుడు మనకు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం అన్నారు. దేవుడి మహిమను పొందలేకపోతే మనం జీవించే ప్రయోజనం ఏంటి? ఉపయోగం ఉన్నది ఏదన్నా? తర్వాత మాట అంటున్నాడు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నాము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన చేసిన విమోచన ద్వారా మనమందరము నీతిమంతులుగా ఎంచబడ్డాం. కాబట్టి ఇప్పుడు మనలో గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు ఒకడే, వేరే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మనలో గొప్పవాళ్ళు లేదు, తక్కువవాళ్ళు లేదు, అందరూ సమానులే. ఎందుకంటే అందరం పాపం చేస్తాం, అందరం తప్పు చేస్తాం. అందరికి విమోచన కావాలి, అందరికి రక్తం కావాలి, అందరం నీతిమంతునిగా తీర్చిన వాడు యేసుక్రీస్తు. కాబట్టి ఒకవేళ మనం కానీ హెచ్చించాలనుకున్నా, గణపరచాలనుకున్నా ఒక్కడనే, క్రీస్తుని మాత్రమే గణపరచాల. వ్యక్తులు మనం గణపరిచేది కానే కాదు. అది వీటన్నిటి మధ్యలో ఒక మాట మనం చెప్పాలా. మన ఉదయకాలం చూసాం ఆహాబు గురించి, యెజబెల్ గురించి. ఇంకా కొంచెం లోతు గమనించినట్లయితే వారి వ్యక్తిగతమైన జీవితాలు చూసినప్పుడు ఒక్కొక్కరి ముందు వారు ఒక్కొక్కరిలాగా వారి ప్రవర్తన ఉన్నది. లోకస్తుల ముందు వారి ప్రవర్తన ఒకలాగా ఉన్నది. వారికి అప్పగించబడిన ప్రవక్త ఏలియా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఇంకొకలాగా ఉన్నది. వాళ్ళు ఎంతసేపటికి ఏం చేయాలనుకున్నారంటే ఏలియా దగ్గర మంచివాడిగా ఉండాలనుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ స్వభావం ఏంటో చూపించాలనుకుంటున్నారు. ఒకవేళ ఈరోజు మనము కూడా సంఘంలోకి వచ్చి మనల్ని మంచోళ్ళుగా చూపించుకొని బయటికి వెళ్ళిన తర్వాత మన స్వభావం ఏంటో చూపించేవారిగా ఉంటే, మరి మనకి ఆహాబుకి, మనకి యెజబెల్కి తేడా ఏమైనా ఉన్నదంటే తేడా ఏదీ లేదు. కాబట్టి మనం ఎలాగుండాలి? సంఘంలో ఎలాగున్నామో బయట కూడా అలాగే ఉండాలి. ఉంటున్నామా? నిజం చెప్పండి. మనం 2 రకాలుగా ప్రజలుగా ఉన్నట్లయితే మనం దేవుడి ప్రజలుగా ఉంటామా? ఉండలేము. మనం ఎప్పుడు కూడా దేవుడు ప్రజలుగానే ఉండాలంటే ఎప్పుడు మనం వాక్యానుసారంగానే ఉండాలి.
మనల్ని విమర్శించని, మనల్ని అభినందించని, మనల్ని మెచ్చుకొని, మనల్ని గణపరచని, మన గురించి ఏం చేసినా మనం ఏం చేయాలంటే ఒకటే పని చేయాలి. ఆ ఒక్కటే పని ఏంటంటే వాక్యానికి లోబడటం, దేవుడికి లోబడటం, విశ్వాసంగా ఉండటం, నమ్మకంగా ఉండటం, ఆయన వెంబడించడం, ఆయన్ని మాత్రమే మనం ఆరాధించే వారిగా ఉండాలి. కాబట్టి గమనించండి, క్రీస్తు యేసునందు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు వ్యక్తుల్ని ఆరాధించరు, వారు వ్యక్తుల్ని గణపరచరు, వాక్యాన్ని గణపరుస్తారు, దేవుణ్ణి గణపరుస్తారు, దేవుణ్ణి మహిమపరుస్తారు. ఆయన్ని మాత్రమే నమ్మి ఆయన వెనకాల నడిచేవాళ్ళు ఆయనకు కృప చేత మాత్రమే కాపాడబడే వాళ్ళు అయి ఉన్నారు. అయితే ఒక మర్మమే ఇక్కడ చెప్పనియండి. చర్చికి వచ్చాం, వాక్యం విన్నాం, ప్రార్థన చేశాం, మనం మారిపోతామా? ఏదో ఒకటి చెప్పండి. నన్ను కోపంగా చూస్తే ఉపయోగం ఉండదు, సమాధానం చెప్తే ఉపయోగం ఉంటుంది. మారతామా? మరి చర్చికి రావడం దేనికి? చర్చికి వచ్చాము, వాక్యం చదువుతున్నాం, వాక్యం ఇచ్చినాం, ప్రార్థన చేస్తున్నాం, మారామా? మారలేదు. మరి మారినప్పుడు చర్చికి రావడం దేనికి? అయితే ఇక్కడ గమనించాల్సిన సంగతి ఒకటి ఉన్నది. దేవుడి చిత్తంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంఘంలోకి వచ్చినప్పుడు వారితో దేవుడు మాట్లాడాక వారు మారతారు. అవునా? ఒకవేళ దేవుడి చిత్తంలో లేకపోతే మనం సంఘంలోకి వచ్చినా, గట్టిగా చెప్పండి, దేవుడి దగ్గరికి వచ్చినా కారణం ఏంటి? దేవుని లోపల జగత్ పునాది కన్నా ముందుగా ఆయన ఆలోచనలో మనం లేము కాబట్టి మనము మారటం లేదు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇస్కరియోతు యూదా గురించి మీకు అందరికీ తెలుస్తున్నదే. అవునా? దేవుడితో పాటు ఉన్నాడా లేడా? పరిచయం చేశాడా లేడా? అద్భుతాలు చేశాడా లేడా? ఆశ్చర్యకార్యాలు చేశాడా లేదా? మారాడా? పరలోక రాజ్యం వచ్చాడా? మనమైతే సంఘానికి వస్తున్నాం. ఆయన ఏకంగా యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. మరి 3.5 సంవత్సరాలతో పాటు ఆయనతో పాటు ఉండి ఆయన ముట్టుకుంటా, ఆయన పట్టుకుంటా ఆయనతో పాటు పరిచయంలో భాగస్థుడు అయ్యి బైబిల్లో కూడా ఆయన పేరు అపోస్తలుల్లో ఒకటిగా రాయబడి ఇన్ని జరిగినప్పటికీ పరలోక రాజ్యం చేరాడా? కారణం ఏమంటారు? వినపడలేదు, గట్టిగా చెప్పండి. మరి ఈరోజు మనము కూడా చర్చికి వచ్చి వాక్యం విని ప్రార్థన చేయించుకొని దేవుని స్వస్థతలో ఏదో మనకు కావాల్సి ఏదో కొన్ని పొందుకొని అయినా కూడా లోకంలోకి వెళ్ళి లోకస్తుల్లాగా జీవిస్తే మనము కూడా యేసుక్రీస్తు సిలువేసినట్టే కదా. ఇలాగ అడుగుతాను, యేసుక్రీస్తు సిలువేయటం అంటే ఏంటి? వాక్యాన్ని తోసేయటం. యేసుక్రీస్తు ఇశ్రాయేలు వద్దకు వచ్చినప్పుడు వాళ్ళు తోసేశారు, అది సిలువేయటం. మరి ఈ రోజు మన దగ్గరికి కూడా వాక్యం వస్తే ఆ వాక్యాన్ని తోసేస్తే మనం ఏం చేసినట్టు? వినబడలేదు. ఇలా మాట్లాడదాం, మనం సిలువేసామా ఇలా యేసుక్రీస్తుకి? ఎన్నిసార్లు ఇలా మాట్లాడుకుందాం. చిన్న ప్రశ్న అడుగుతాం, సమాధానం నాకు త్వరగా చెప్పండి. అబద్ధం చెప్పాలి, చెప్పకూడదు, ఏం చేయాలి? అబద్ధం చెప్తే వినబడలేదు. ఈరోజు మనం సిలువేసామా? నిన్న, మొన్న, ప్రతిరోజు? మరి ఒక్కసారి సిలువేసిన పిలాతే పిచ్చోడే చనిపోతే ఇన్నిసార్లు సిలువేసిన మనమేం కావాలా? కాబట్టి మనం ఏం చేద్దాం ఈ రోజు నుంచి? ఏమో చెప్పట్లేదు గట్టిగా. ఇంకా మారాలన్నారు. ఎప్పుడు మారాలా? ఈ రాత్రే. అంటే అబద్ధం మనం మానేసామా? ఎప్పుడు? ఎవరు ధైర్యంగా సమాధానం చెప్పరు. సమాధానం తేలదు ఇప్పుడు ఎవరు. దేవుడికి ఇష్టం లేనిది అబద్ధం. ఈరోజు మనం అబద్ధం ఇంకా చెప్తూ దేవుడు యొక్క సన్నిధిలో మన సమయాన్ని గడుపుతూ ఉన్నామంటే అర్థం ఏంటి తెలుసా? ఇంకా మన జీవితంలోంచి చచ్చిన ఈగలు పోలేదు. ఉదయం అయిపోయింది అనుకున్నారు, చచ్చిన ఈగలు పోలేదు. ఇప్పుడు మనమే ఆ తైలం కదా, మన తైలంలో చచ్చిన ఈగలు ఉంటే ప్రయోజనం ఏంటి? ఇస్కరియోతు యూదా దగ్గర అన్ని చచ్చిపోయినాయి, కానీ ఒకటి ఉండిపోయింది, డబ్బు మీద ఆశ. ఆ డబ్బు మీద ఆశ ఇస్కరియోతు యూదా జీవితంలో ఎలాగున్నది? దేవుని యొక్క తైలం కలిగి ఉన్నాడు, అయితే ఆ చచ్చిన ఈగలు అతనిలోంచి బయటికి పోలేదు కాబట్టి దేవుని రాజ్యానికి పోలేకపోయాడు. ఒక్కదాని వల్ల పోలేకపోయాడు. బిలాము ఒక్క బలహీనత వల్ల పోలేకపోయాడు. కయీను ఒక్క బలహీనత వల్ల పోలేకపోయాడు. ఈ రాత్రి అడుగుతున్నా, నీ బలహీనత ఏంటి? ఒకవేళ దేవుని రాజ్యానికి వెళ్ళటానికి అడ్డుగా నీ బలహీనత ఉంటే నువ్వు ఆ బలహీనత వదిలిపెట్టాలి, దేవుని రాజ్యాన్ని కాదు. ఏవైనా వదిలిపెట్టు, దేవుని రాజ్యాన్ని వదిలిపెట్టడానికి లేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, పాతాళం మాత్రం పోవటానికి లేదు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని సిద్ధం చేసింది పాతాళం కొరకు కాదు, దేవుడు మనల్ని సిద్ధం చేసింది పరలోక రాజ్యం కొరకు. ఆయన రక్తము కాచింది నిన్ను ఆయన యొక్క రాజ్యాన్ని తీసుకుపోవటానికి, ఆయన యొక్క చిత్తములో నిన్ను నడిపించడానికి. ఏ బలహీనత నిన్ను ఏలటానికి వీలు లేదు, ఏ బలహీనతలో నువ్వు పడిపోవటానికి వీలు లేదు.
అందుకొరకు దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. చూడండి, దేవుడు వారిని గద్దించను. తప్పు చేశాడు, దేవుడు గద్దిస్తాడు. కయీని గద్దించాడా? త్వరగా చెప్పండి. గద్దించాడా లేదా? బిలాముని గద్దించాడా లేదా? యూదాని గద్దించాడా లేదా? అహాబుని గద్దించాడా లేదా? మీరు బైబిల్ మొత్తం చూస్తే దేవుడు చెడిపోయిన వారిని సైతం గద్దించాడు. అంటే వారికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు మారు మనసు పొందటానికి, దేవుడి రాజ్యంలోకి రావటానికి. వారు తప్పు చేసినా, పాపం చేసినా దేవుడు వారిని తోసివేయలేదు, కానీ వారికి ఒక అవకాశం ఇచ్చాడు. అలాగే ఈ రాత్రి భూమి మీద మనం తప్పులోను పాపంలోను ఉండిపోయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి మనకి కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రతి ఆదివారం చర్చికి రావటము ఒక అవకాశము, ప్రతి ఉపవాస ప్రార్థన ఒక అవకాశము, ప్రతి ఆల్నైట్ ప్రేయర్ ఒక అవకాశము, ప్రతి బుధవారము ఒక అవకాశము. ఇదిగో ఇటువంటి కూడికలు దేవుడు మనకి ఇచ్చిన అవకాశము. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. బైబిల్ చదివిన ప్రతిసారి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన ప్రతిరోజు మనకి అవకాశాలు ఇస్తానే ఉన్నాడు. కరెక్ట్గా మాట్లాడితే ఇస్కరియోతు యూదాతో మీరు గమనించండి, ప్రభు రాత్రి భోజనం తీసుకోవటం అంటే దేవుడు నీకు ఒక అవకాశం ఇవ్వటం. గద్దించలేదు ఆ రోజు కూడా. ఇక్కడ మీలో నన్ను అప్పగించేవాడు ఒకడున్నాడు. ఆ మాట అనగానే ఎమ్మటే ఇస్కరియోతు యూదా ముందుకు వచ్చి ఒప్పుదల కలిగి ఉండాలి. ఒప్పుదలకు వచ్చాడా? రాలేదు. మరి నేను కూడా ఇప్పుడు ఒక మాట్లాడగచ్చా? ఎంతమంది ఒప్పుదలకు వస్తారో చూద్దాం. మేము తప్పు చేశాము మా జీవితంలో, ఇప్పటి వరకు ఒక్కసారే అన్నోళ్ళు ఎవరన్నా ఉంటే ఎమ్మట వచ్చి ఇక్కడ మోకాళ్ళు వేస్తారా? ఎందుకు వేస్తాం మనం? అసలు ఎందుకు వేస్తాం? తప్పు చేసామా కానీ మోకాళ్ళు వేస్తామా? ఎందుకని మనం చూసి అందరూ ఏమనుకుంటారో. అయిపోయింది. ఆ రోజు యూదా కూడా చేసింది అదే, ఈరోజు మనం చేస్తుంది కూడా అదే. కాబట్టి ఈరోజు గమనించండి, కేవలము చర్చికి వచ్చి కాసేపు కూర్చొని వాక్యం విని వెళ్ళిపోవటం వల్ల ప్రయోజనం లేదు. నువ్వు ఒప్పుకొని దాని నుంచి బయటికి వచ్చినప్పుడే ప్రయోజనం. ఆ తప్పు మళ్ళా మన జీవితంలో జరగటానికి వీలు లేదు. ఆయన రాజ్యం కొరకు ఆయన రక్తం కాచాడు. నువ్వు ఆయనలో ఉన్నామంటానికి రుజువుగా ఆయన రక్తం కాచాడు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు అంటానికి రుజువుగా నీ కొరకు ఆయన ప్రాణం పెట్టున్నాడు. ఇవన్నీ చేసింది దేని కొరకు అంటే నిన్ను ఆయన నిత్య రాజ్యంలోకి తీసుకుపోవటానికి. ఆయన నీ కొరకు ఏం చేయాలో అన్నీ చేశాడా? ఇంకా ఏమన్నా మిగిలి ఉన్నాయా? అన్నీ చేశాడా? రైట్. మనం ఏం చేసేయాలి? మనం చేయాల్సి అన్ని చేసాం, ఏమన్నా మిగిలి ఉన్నాయా? ఏదోటి చెప్పాలి కదా. చెప్పరు నాకు ఆ సమాధానం. ఎన్ని చేసాం? పోనీ కరెక్ట్గా ఆలోచిస్తే ఇంకా చాలా ఉన్నాయా? ఇంకా స్ట్రాటజీ లేదు. మనం నిజం ఒప్పుకోవాలి కదా దేవుడి సన్నిధిలో. దేవుడి కొరకు చేసిన త్యాగం అక్కడ చెప్పండి. చెప్పరు ఎవరు? స్త్రీలైతే, నేను కోపడగలను మన మీద, కోపడ్డా కూడా ఇంతే మాట్లాడతా, మీకు తెలుసు. స్త్రీలైతే వాళ్ళు చేసిన త్యాగం వల్ల ఏంటంటే చర్చికి రాగానే బొట్టు ఒక్కటి తీసేస్తారు. అది ఒక్కటి వాళ్ళు చేసిన త్యాగం నాకు తెలిసి. పురుషులైతే సిగరెట్ మానేస్తారు మహా అయితే. ఇది చేసిన త్యాగం. వాళ్ళు అనుకుంటారు, ఓ నేను చాలా మానేసా, చాలా చేసేసా దేవుడి కొరకు. ఇవి త్యాగాలే కాదు, లోపల నువ్వు మారకుండా బయటికి నువ్వు మారి ప్రయోజనం ఏంటి? దేవుడికి కావాల్సింది బయట మారిపో, లోపల మారిపో. నీ లోపల మార్పు వచ్చాక బయట ఎలాగో మారుతుంది. ముందు రావాల్సిన మార్పు ఎక్కడ? యేసుక్రీస్తు రక్తము కాచేది నీ బయట శరీరం కొరకు కాదు, నీ లోపల ఉన్న విలువైన ఆత్మ కొరకు. నీ ఆత్మ విలువైనది, నీ శరీరం కన్నా నీ ఆత్మ విలువైనది. నీ శరీరం యొక్క విలువ కేవలం 2 పైసలే. ఎంత మన శరీరం విలువ? దీన్ని ఎంత బాగా పోషించి పెంచాము. చికెనీలు పెట్టాం, మటనీలు పెట్టాం, ఫిష్ పెట్టాం, ప్రాన్స్ పెట్టాం, ఎన్ని రకరకాల క్రీములు రాసి, అంత బంగారం తగిలిచ్చాం, ఎంత మేకప్ వేసాం. దీని విలువ ఎంత? 2 పైసలు. చచ్చిపోయిన తర్వాత ఒక శరీరాన్ని కాల్చడానికి ఎన్ని కావాలంటే ఒక అగ్గిపుల్ల కావాలి. ఒక అగ్గిపుల్ల విలువ ఎంత? 2 పైసలు. మన శరీరం విలువ ఎంత? 2 పైసలు. మరి ఆత్మ విలువ ఎంత? ఆత్మ విలువ ఎంత? మనకు తెలియదు, మనకు కనబడదు కదా, అందుకని తెలియదు. మనకు కనబడ్డ కదా దేవుడి విలువ తెలియటల్లా, మనకు కనబడదు కదా విశ్వాసం తెలియటల్లా, మనకు కనబడదు కదా ఆయన కృప ఏంటో తెలియటల్లా. ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిన సంగతి ఒకటి ఉన్నది, నీ శరీరం కన్నా నీ ఆత్మ ఇంకా విలువైనది. ఒక అపోస్తలుడైన పౌలుని దేవుడు రోడ్డు మీదకి వచ్చి దమస్కు మార్గంలో నిలబడి పౌలుని ఎందుకని దేవుడే తిప్పుకున్నాడంటే పౌలు ఆత్మ విలువైనది. ఒక అబ్రహాం దగ్గరికి మమ్రేను వృక్షం ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు ఎందుకు వచ్చారంటే అబ్రహాం ఆత్మ విలువైనది. ఒక యాకోబు దగ్గరికి దేవుడు వచ్చి ఎందుకని ఆ బేతేలు దగ్గరికి కలిశాడంటే యాకోబు ఆత్మ ఎంతో విలువైనది అయి ఉన్నది.
ఎందుకని మాట్లాడుతానంటే ఒక్క మోషే కొరకు దేవుడు కిందకి దిగి వచ్చి ఎందుకని మాట్లాడాడంటే ఒక్క మోషే ఆత్మ విలువైనది. ఎందుకంటే మోషే ద్వారా 20 లక్షల మంది ప్రజలు ఐగుప్తులోంచి బయటికి రావాలి. అపోస్తలుడైన పౌలు ద్వారా కొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో 14 పుస్తకాలు రాయాలి. ఒక్క ఆత్మ విలువ ఎంత? 10,000 ప్రపంచాల కన్నా ఇంకా ఎక్కువ ఒక్క ఆత్మ విలువ. కాబట్టి నా లోపల ఉన్న ఆత్మ కొరకు దేవుడు రక్తం కాచాడు, నా కొరకు రక్తం కాచాల. ఆయన ఊదిన ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మని ఆయన మళ్ళా కాపాడుకోవటానికి, ఆ ఆత్మ ఆయన దగ్గర తీసుకుపోవటానికి దేవుడు తన విలువైన ప్రశస్తమైన ప్రత్యేకమైన రక్తాన్ని మన కొరకు కాచి ఉన్నాడు. ఈరోజు మనం పోయిన నెలలో, ఈ నెలలోనా గుడ్ ఫ్రైడే ఎప్పుడు చేస్తాం? ఈ నెలనా? వినబడలేదు. ఏంటి గుడ్ ఫ్రైడే ఏంటి? తెలియకడిగా చెప్పండి, కోపం చూడకండి అలాగా. ఏంటి గుడ్ ఫ్రైడే అంటే? యేసుక్రీస్తు చనిపోతేనే గుడ్ ఫ్రైడే ఎలాగైంది చెప్పు నాకు. గుడ్ ఫ్రైడే ఎలాగైంది? గుడ్ ఫ్రైడే పోస్టర్లు పెట్టాను, ఫ్లెక్సీలు పెట్టాను, ప్రసంగాలు చేశాను. గుడ్ ఫ్రైడే ఏంటి అసలు? ఎందుకు గుడ్ ఫ్రైడే? నీ కొరకు దేవుడు చనిపోతే గుడ్ ఫ్రైడేనా? నీకు అది అర్థమైతే గుడ్ ఫ్రైడేనే, అర్థం కాకపోతే గుడ్ ఫ్రైడే కానే కాదు. ఏంటి గుడ్ ఫ్రైడే అంటే? ఆయన రక్తము కాచింది దేనికోసం? నా పాపం తీసేయటానికి. ఇక్కడ నా పాపము పోయింది, ఆయన మరణించాడు, మళ్ళీ తిరిగి లేచాడు. నా దగ్గర పాపం లేదు, పోయినది, ఆయన తిరిగి లేచాడు, కాబట్టి నా గుడ్ ఫ్రైడే అండి. ఆయన ఉన్నాడు, నా పాపం అయితే పోయింది, 2 పనులు జరిగినాయి, కాబట్టి నాకు అది గుడ్ ఫ్రైడే అండి. ఈ సంగతి మనకు అర్థమవుతుందా? ఎప్పటికీ అర్థం కాదు. గుడ్ ఫ్రైడే అంటే మన దృష్టిలో, ఈస్టర్ అంటే మన దృష్టిలో బీరువాలో ఒక జత పెరగాల, ఇంట్లో పిండి చేయాలా, చర్చికి సున్నాలు వేయాలా, ఇంతేనా? ఏంటి గుడ్ ఫ్రైడే అంటే? ఆయన నా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టింది దేని కొరకంటే నేను నా జీవితాన్ని మార్చుకోవటానికి, నా పాపాన్ని కడిగి వేసుకోవటానికి, నాలో తప్పుని సరిదిద్దుకోవటానికి. దేవుడు గద్దించుండగా ఆ గద్దెంపుకు లోబడే వాళ్ళే రక్షణలోకి వస్తారు, దేవుని చిత్తంలో ఉంటారు, ఆయన మార్గంలో నడుస్తారు, ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటారు, ఆయన కృప కింద వారు నివాసం చేసేవారు అయి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. గమనిద్దాం, మీరు పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు, నేడు మనం జీవించే ఈ కాలం వరకు మీరు బైబిల్ మొత్తంలో ఎక్కడ గమనించినప్పటికీ దేవుడు మొట్టమొదటిగా గద్దింపుని పంపిస్తాడు, ఆ తర్వాతే తీర్పుని పంపిస్తాడు. మొదట హెచ్చరిక చేయకుండా దేవుడు ఎన్నడు తీర్పు తీర్చడు. మొదట హెచ్చరిక, ఆ తర్వాతే తీర్పు. అలాగే ఈరోజు దేవుడు వాక్యాన్ని పంపించి, సంఘాలు కట్టించి, సేవకులను పైకి లేపి, వర్తమానం పంపించి, ప్రతి ఒక్కరిని గద్దించి హెచ్చరిస్తున్న దేనికంటే రాబోయే తీర్పులో మనం ఉండకూడదని. నోవా కాలం చేసినట్టుగా, మోషే కాలం చేసినట్టుగా, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎలాగైతే ఆయన తన వాక్యాన్ని ముందుగా పంపించి తనకి ఇష్టమైన వారిని, తనకు ప్రియమైన వారిని, తన నిమిత్తం ఏర్పరచుకున్న వారిని గద్దించి వాక్యం వైపు తిప్పుకున్నాడో, అలాగే అంత్యకాలంలో, ఈ చివరి కాలంలో, ఈ కడవరి కాలంలో కూడా దేవుడు తన వాక్యాన్ని పంపించి తన ప్రజలను ఆయన వైపు ఆకర్షించుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు గద్దించడం మాత్రమే కాదు, వారికి అవకాశాలు కూడా ఇచ్చాడు. ఆ అవకాశాలు మనం వాడుకోకపోతే తప్పు దేవుడిది అవుతుందా? అవునా? దేవుడు ప్రేమించాడా, ప్రేమించలేదా? మీరు బైబిల్ మొత్తం గమనిస్తే కొత్త నిబంధనలో యేసుక్రీస్తుని చూసిన చుట్టుపక్కల వ్యక్తులందరూ చెప్పిన మాట ఒకటే. యేసుక్రీస్తు శిష్యుల మొత్తంలో ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు అనుకున్నారు? ఇస్కరియోతు యూదాని. అందరికన్నా ఎక్కువగా ఇస్కరియోతు యూదాని దేవుడు ప్రేమించారని అపోస్తలులు కూడా ఈర్ష్యపడ్డారు. కానీ యూదా వచ్చాడు పరలోకం? సరే, ఒక చిన్న మాట అడుగుతాను, నిజం చెప్పండి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తుని చూసి ఒక వ్యక్తి వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలన్నాడు. జ్ఞాపకం ఉన్నదా? ఎవరతను? యవనస్తుడైన ధనవంతుడు. యవనస్తుడైన ధనవంతుడు ఆయన దగ్గరికి వచ్చేయమన్నాడు, సద్బోధకుడా, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి? అప్పుడు ఆయన యేసుక్రీస్తుని అడిగాడు, చూసి, చిన్నప్పటి నుంచి 10 ఆజ్ఞలను పాటిస్తున్నావా? మనం కూడా అదేగా మాట్లాడుకున్నాం. మొదటి ఆజ్ఞ ఏంటి? అబద్ధము ఆడద్దు. మరి అబద్ధం ఆడితే పరలోక రాజ్యం వస్తావా? ఇప్పుడు ఆ పిల్లోడు ఏమన్నాడు గమనించండి, నేను చిన్నప్పటి నుంచి అన్నీ పాటిస్తానే ఉన్నాను అన్నాడు. అంటే 10 ఆజ్ఞలను మొత్తం పాటించినా కూడా మన పరలోక రాజ్యం రావు. ఎందుకని రాము? బైబిల్ ఒకటి మాట ఉంది, యేసు ఆ యవ్వనస్తుడిని ప్రేమించి, యేసుక్రీస్తు ప్రేమించినా కూడా ఆ యవ్వనస్తుడు పరలోక రాజ్యం రాలేకపోయాడు. మరి మన సంగతి ఏంటి?
యేసుక్రీస్తు ప్రేమించే రాలేమా? రాలేమండి. కొన్ని మనం వదలకపోతే రాలేము. ఆ యవ్వనస్తుడు డబ్బులు వదిలిపెట్టాడా? కయీను వదిలిపెట్టాడా? యోధ వదిలిపెట్టాడా? బిలాం వదిలిపెట్టాడా? గెహజీ వదిలిపెట్టాడా? మరి ఈ రాత్రి మన సంగతి ఏంటి? కోపం రాదుగా? చాలాసార్లు అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే, ప్రత్యేకించి మనం పల్లెటూరులో ఉంటున్నప్పుడు, పనులు ఉంటున్నప్పుడు ఆదివారం చర్చికి వెళ్ళాలి. కానీ అపవాది ఏం చేస్తాడంటే, ఆ రోజే మనకు ఒక అవకాశం అంటాడు. ఏంటి అవకాశం? మీరు ఈ రోజు పని చేస్తే డబల్ ఇస్తానంటాడు కూలి. మనం ఏం చేస్తాం? చెప్పేయండి త్వరగా, నిజమేదో. వినపడలేదు. ఆశపడి వెళ్ళి పోతాం. అదే సంగతి. వెళ్ళి పోతాం. ఎక్కడికి? పరలోకి మాత్రం పోమండి. కాబట్టి అపవాది ఏం చేస్తాడు? నీ బలహీనత ఏంటో వాడికి తెలిసినది. నీకు డబ్బు అవసరం, రెట్టింపిస్తానంటే నువ్వు దేవుని కూడా వదిలిపెడతావు వాడికి తెలుసు. అంటే ఇప్పుడు వాడు దేంతో కొట్టాడు? డబ్బుతో. మనం పడ్డామా లేదా? యోధా, బిలాము, గెహజీ మరి పరలోకం వచ్చారా? మరి మన సంగతి చెప్పాలి కదా, అన్నిటికీ సమాధానం ఒకే రీతిగా. కాబట్టి ఆదివారం ఎవరైనా డబ్బులు ఇస్తానంటే ఏం చేద్దాం? కూలర్ వాళ్ళు వినబట్లేదా? మీరు చెప్పట్లేదా? ఎవరు? మనమా నేనా? దేవుడు వచ్చింది ఎవరి కోసం? ఆదివారం పనులకి వెళ్ళొచ్చా? మనం ఏం చేస్తాం తెలుసా? మిగతా రోజులు పోం, ఆదివారం మాత్రం వెళ్తాం. దేవుడు కృపను పోగొట్టుకోవటం అంటే అదే. దేవుడు నీకు ఏర్పరిచిన క్రమంలో నీవు ఉండగా దేవుడు నిన్ను పోషిస్తాడు. అంతేనా? మనము ఆయన ఏర్పరిచిన క్రమంలో లేక మనకి ఇష్టానుసారమైన క్రమంలో ఉంటున్నాం కదా, అందుకని మన జీవితాలు ముందుకు పోవటంలా వెనక్కి పోవటంలా అలాగే ఆగిపోయి ఉన్నాం. దేవుడు పిలిచినట్టుగా మనం నడిచామా, మన జీవితంలో బలహీనతలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అన్నీ ఉంటాయి. అయితే దేవుడు కూడా ఉంటాడు. దేవుడు నమ్మని వారికి, దేవుడు నమ్మిన వారికి తేడాల్లో ఒకటే. నమ్మిన కష్టాలు వస్తాయి, నమ్మపోయిన కష్టాలు వస్తాయి. చర్చికి వెళ్ళిన కష్టాలు వస్తాయి, వెళ్ళకపోయిన కష్టాలు వస్తాయి. అప్పుడు మీకు అనుమానం రావచ్చు, మరి పాస్టర్ గారు మరి దేవుడు ఎందుకు నమ్ముకోవటం? ఏంటి తేడా అంటే, చర్చికి నువ్వు వచ్చిన తర్వాత, దేవుడు నమ్మాక, నువ్వు రక్షణ మార్గంలో నడిచిన తర్వాత, నువ్వు విశ్వాసం కలిగి ఉన్నాక, నీ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా దానిలో దేవుడు నీ పక్షమున ఉంటాడు. నువ్వు దేవుడు నమ్మనప్పుడు దేవుడు ఉండడు. కష్టాలు అలాగే ఉంటాయి, నష్టాలు అలాగే ఉంటాయి, శోధనలు అలాగే ఉంటాయి. తేడా ఏంటంటే, నీ బలహీనతల్లోంచి నిన్ను దాటిచ్చేవాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకి ఎప్పుడూ కావాల్సిందే, నిత్యము దేవుడు మనకు ఉండాల్సిందే, ఆయన కృప కింద మనం నడవాల్సిందే, ఆయన కాచే రక్తంలో నుంచి స్వస్థత మనం పొందుకోవాల్సిందే, ఆయన రాజ్యానికి నిత్యము సిద్ధపడాల్సినదే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అయితే మీరు గమనించండి, దేవుడు నిజంగా బిలామును ప్రేమించాడు, కయీని ప్రేమించాడు, యోధాను ప్రేమించాడు, గెహజీని ప్రేమించాడు. ఆయన ప్రతి ఒక్కళ్ళని, మంచోళ్ళని చెడ్డోళ్ళని కూడా ప్రేమించాడు. ఎందుకంటే లేఖనం అంటది, ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏకకాలంలో వర్షము కురిపించును. గురుగుల మీద, గోధుల మీద కూడా వర్షం కురిపించాడు ఆయన. మరి అదే నిజమైతే చెడిపోయిన వారి మీద కూడా వర్షం కురిపించాడు, మంచోళ్ళ మీద కూడా వర్షం కురిపించాడు. అలాగే ఈ అంత్యకాలంలో కూడా దేవుడు ఇద్దరి మీద సమానమైన కృపను విస్తరించాడు. దాన్ని మనం తీసుకొని మన జీవితాన్ని మార్చుకుంటే బాగుంటుంది. అందుకే ఉదయం చెప్పినట్టుగా మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, సత్యనీయగలు మన జీవితాల్లో ఉన్నాయా లేవా? ఉదయం ఎన్ని వదిలేశారు? వదిలేసే చేయొచ్చుండేవాళ్ళు, మేము వదిలేసాం పాస్టర్ గారు అని. వదిలేశారేమన్నా అమ్మా? కోపం వదిలేశారా? వారం ఆగండి, తెలుస్తుంది. వదిలేయాలి మనం. నిన్ను అవి ఎంత బాధ పెట్టినప్పటికీ అవి నిన్ను జయించడానికి వీల్లేదు. ఎందుకంటే క్రీస్తే నిన్ను జయశాలిగా మార్చినప్పుడు నువ్వు భూమి మీద సమస్తాన్ని జయించాలి. ఆ బలహీనతలు పడిపోవడానికి వీల్లేదు. చూడండి, బైబిల్ చెప్తా ఉన్నది, మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు మనకిచ్చిన మహిమను మనం పొందలేకపోతున్నామంటే కారణం ఏంటంటే, మన లోపల ఉన్న ఈ చచ్చనీయగలం, మన లోపల ఉన్న ఈ అబద్ధపు సాక్ష్యాలు, మన లోపల ఉన్న ఈ చెడిపోయిన కార్యములు, చెడిపోయిన తలంపులు, చెడిపోయిన క్రియలు, మాటలు, వీటన్నిటి వల్ల మనము దేవుని రాజ్యానికి వెళ్ళే వారిగా ఉండలేకపోతున్నాము. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే వారు వెనుకకు రాలేకపోతున్నారు. ఈరోజు వెనక్కి తిరిగి రావాలని చెప్పి దేవుడు సమస్తం సిద్ధపరిస్తే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడ రమ్మంటున్నాడు దేవుడు. చూడండి, ఒకసారి యేసుక్రీస్తు భూమి మీద ఉండగా ఆయన చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన అంటున్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి అక్కడికి వెళ్ళిపోతున్నా.
ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన అన్నాడు, ఇదిగో నేను వెలుగు నుండి వచ్చాను, తిరిగి వెలుగైపోతున్నా. అయితే ఇప్పుడు నీవెక్కడి నుంచి వచ్చావు? ఆయన ఎక్కడి నుంచో, నీవు అక్కడి నుంచే. నిజమేనా? ఏమో ధైర్యం సరిపోవట్లేదు మనకి. ధైర్యం సరిపోవట్లేదు కదా. ఒకసారి చూద్దాం. ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎఫ్ఎస్సీ 1:6. అది జాతీయ గీతం, గుర్తుండాలి అందరికీ. తన ప్రియుని యందు తాను మనకు ఉచితంగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జాగ్రత్తగా ఉందాం. ఎప్పుడు? జగత్తుకి పునాది వేయబట్టడానికన్నా ముందుగానే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొను. మనం ఎప్పుడున్నాం దేవుళ్ళో? గట్టిగా చెప్పండి, ఎప్పుడున్నాం? జగత్తు పునాది అంటే ఇంకా భూమి రాలా, అప్పటికే మనం ఉన్నాం. ఇంకా భూమి అనేది రాకముందే, సృష్టి అనేది రాకముందే, సూర్యచంద్రులు రాకముందే, నక్షత్రం రాకముందే, సముద్రము నీరు అనేది రాకముందే నువ్వు ఆయన లోపల ఉన్నావంటున్నాడు. అవునా? అంటే ఇప్పుడు భూమి ముందా నేను ముందా? సూర్యుడి ముందా నేను ముందా? సృష్టి ముందా నేను ముందా? ఇలా మాట్లాడుకుందాం. ఆదాము ముందా నేను ముందా? అవ్వ ముందా నేను ముందా? ఎవరు ముందు? నేను ఎప్పుడున్నా దేవుళ్ళో? ప్రైజ్ ది లార్డ్. మాట్లాడుకుందాం. జగత్ పునాది కన్నా ముందు నువ్వు ఎలాగున్నావు దేవుళ్ళో? ఎలాగున్నావు? ఆయన తలలో, ఆలోచనలో, వెనక భాగంలో ఉన్నావు. ఎక్కడున్నాం మనం? ఆలోచనలో. జగత్ పునాది కన్నా ముందుగా దేవుడు వాక్యం ఇంకా పలకటానికన్నా ముందుగా ఒక ఆలోచన ఉన్నది. ఆ ఆలోచనలో నీవు ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు ఆ శిరస్సు కొరకు మనకి ఎందుకు ఎదురు చూస్తున్నామంటే నువ్వు ఆయన శిరస్సులో ఉన్నావు కాబట్టి. ఆ శిరస్సు శరీరము ఏకమవ్వాల్సి ఉన్నది. అందుకే బైబిల్ అపోస్తలుడైన పౌలు కొరింథీయుల్లో పలకటలేదా? ఆ మనము సంఘము శరీరమై ఉన్నాము, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఆ శిరస్సులో ఏమున్నదో ఈ శరీరంలో అదే ఉండాలి. శిరస్సులో వాక్యం ఉంటే సంఘములో వాక్యం ఉండాలి. శిరస్సులో వాక్యం ఉంటే శరీరంలో వాక్యం ఉండాలి. అక్కడ ఏ కృప ఉండదో ఇక్కడ అదే కృప ఉండాలి. అక్కడ ఏ మహిమ ఉండదో ఇక్కడ అదే మహిమ ఉండాలి. అక్కడ ఏ జీవం ఉండదో ఇక్కడ అదే జీవం ఉండాలి. రెండు ఒకేలాగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఒక రాకడలో నువ్వు ఆయనతో పాటు ఉండగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జగత్ పునాది కన్నా ముందు మనం ఎలాగున్నాం? ఆలోచన. ఆయన ఆలోచనలో నువ్వు ఒక ఆలోచన. అంటే ఇంకా నువ్వు మాటగా పలకటానికన్నా ముందుగానే ఆయనలో ఒక ఆలోచనగా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాము? జగత్ పునాది కన్నా ముందుగా ఆలోచన. ఏ ఆలోచన? వాక్యం అనే ఆలోచన. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను కూడా వాక్యంలో ఉన్నా. ఆయన ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉన్నా. ఆయన నన్ను ఎక్కడ ఉంచితే నేను అక్కడే ఉన్నాను. కాబట్టి ఈ రాత్రి ఆయన మనల్ని ఎక్కడి నుంచి తీశాడో మళ్ళా అక్కడికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడు. ఆయన చిత్తంలోంచి మనం బయటకు వచ్చున్నాం, మళ్ళీ ఆయన చిత్తంలోకి వెళ్ళవలసి ఉన్నాం. పరలోకం నుంచి కిందకు వచ్చాం, తిరిగి పరలోకం వెళ్ళవలసి ఉన్నాం. ఆమేన్. ఈ రాత్రి మీకు అందరికీ ఒక రహస్యం చెప్తా, మీకు అర్థమవుద్దని అనుకుంటున్నా నేను. మనమందరం పరలోకం వెళ్ళటం లేదు. ఏంటది? పరలోకం. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? తిరిగి పరలోకానికి వెళ్తున్నాం. అర్థం కాలేదు కదా? అదే చెప్పాను, అర్థం కాదని. ఎక్కడి నుంచి వచ్చాం? రైట్. ఇప్పుడు ఈరోజు రేపు కుడికిలన్నీ అయిపోయాక నేను ఎక్కడికి వెళ్తా? గుంటూరు ఎందుకు వెళ్తాను? తిరిగి గుంటూరు వెళ్తాను నేను. ఎక్కడి నుంచి వచ్చా నేను? మళ్ళా గుంటూరుకి వెళ్ళిపోతా. మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి వచ్చాం. ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా పరలోకం వెళ్ళాలి. మళ్ళా వెళ్ళాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్తున్నాం మనం. ఈ సంగతి నీకు అర్థం కావాలి. అంటే నువ్వు అక్కడి నుంచే వచ్చావంటానికి అది ఒక ముందు నిర్ణయం అయి ఉన్నది. నీకు ఒక అడ్రస్ ఉన్నది. ఆ అడ్రస్ దేవుని యొక్క వాక్యమై ఉన్నది. నీ అడ్రస్ పరలోకమై ఉన్నది. నీ అడ్రస్ దేవుల్లో ముందుగా ఉండటమై ఉన్నది. నువ్వు ముందుగా నిర్ణయించబడి ఉన్నావు. ఒకరోజు యోబుకి ఇదే ప్రశ్న వచ్చింది. దేవుడే దిగొచ్చాడు. సుడిగాల్లో వచ్చి యోబుతో మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, యోబు, భూమికి పునాదేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు?
యోబు దగ్గర సమాధానం లేదు. అయితే దేవుడి దగ్గర ప్రశ్న మాత్రమే కాదు, సమాధానం కూడా ఉంటుంది. ఆయన అంటున్నాడు, యోబు భూమికి పునాది వేసినప్పుడు పరలోక రాజ్యములో దేవుని కుమారులు జై జై ధ్వానాలు చేస్తా ఉంటే నువ్వు కూడా వారి మధ్యలో ఉన్నావు. అక్కడ నాకు ఒక బలం వచ్చింది, అక్కడ నాకు సంతోషం వచ్చింది, అక్కడ నాకు ఆనందం వచ్చింది. కారణం ఏంటంటే దేవుడు అంటున్నాడు, యోబు పరలోక రాజ్యములో దేవుని కుమారులు ఒక్కడు కాదు అనేక మంది ఉన్నారు. అంటే యోబు ఒక్కడే కాదు పరలోక రాజ్యంలో ఉన్నది, ఇంకా అనేక మంది ఉన్నారు. నాకు నమ్మకం ఉన్నది, ఒకవేళ దేవుడి చిత్తం అయితే, దేవుడి కృప అయితే నేను కూడా అక్కడ ఉన్నాను. మీరు కూడా ఉన్నారా? ఉంటే ఆమెని చెప్పేవాళ్ళు కదా, ఉంటే సంతోషంగా ఉండేవాళ్ళు కదా, ఉంటే ఒప్పుకునేవాళ్ళు కదా, ఉంటే ఆనందపడేవాళ్ళు కదా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, మనము వాక్యం నుంచి వచ్చాము, తిరిగి వాక్యం అయిపోవాలి. ఇలా మాట్లాడుకుందాం. ఆది యందు దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము వినబడలా. ఇలా మాట్లాడదాం. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం. చాలా మందికి అక్కడ ఏముందో కూడా తెలియదు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అప్పుడు దేవుని ఆత్మ, అంటే ఆది కాండం 1వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుడు ఎలాగున్నాడు? ఇప్పుడు ఎలాగున్నాడు? ఆత్మగానే. ఆది యందు ఆత్మగా ఉన్నాడు మొదటి అధ్యాయంలో. ఇప్పుడు మళ్ళీ ఆత్మ అయిపోయాడు. మధ్యలో అగ్నిస్తంభం అయ్యాడు, మేఘస్తంభం అయ్యాడు, శరీరధార అయ్యాడు, అన్నీ అయ్యాడు, మళ్ళీ ఆయన ఆత్మ అయిపోయాడు. అలాగే ఈ రోజు కూడా నువ్వు ఆది యందు భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మట్టి శరీరముగా ఉన్నావు, ఆ తర్వాత ఆత్మ శరీరం అయి ఉన్నావు, ఆ తర్వాత మహిమా శరీరం అయి ఉన్నావు. మళ్ళీ ఆయన ఎలాగ నేను భూమి మీద తెచ్చాడు, నువ్వు మళ్ళీ అలాగే అక్కడికి వెళ్ళిపోతున్నావు. అంటే నీ ప్రారంభం ఏదో, నీ ముగింపు కూడా అదే. ఇలా మాట్లాడుకుందాం త్వరగా మనకు అర్థమవటానికి. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మొదటగా ఈ మట్టి శరీరం వచ్చిందా, ఆత్మ శరీరం వచ్చిందా? చెప్పరా ఎవరు? ఇప్పుడు ముందు ఆత్మ శరీరం, తర్వాత మట్టి శరీరం, అంతేనా? అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఆత్మ శరీరం. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ఈ గుడారం శిథిలమైపోతే నా కొరకు చేతి పని కానీ వేరొక గుడారము ఎదురు చూస్తా ఉన్నది. ఏ గుడారం అది? వెలుగు గుడారము, మహిమా శరీరము, థియోఫనీ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చిన్న మాట చెప్పాలి. ఎందుకని దేవుడు మనకి రెండవ రాకడలో శరీరాలు మార్పిచ్చాడు? ఈ శరీరం మారి ఇంకో శరీరం అయ్యి నిత్యరాజ్యానికి వెళ్ళాలి. ఈ శరీరం ఇలాగే పైకి పోదు, శరీరం మారాలి. ఏ శరీరం అది? వెలుగు శరీరము, లేకపోతే థియోఫనీ బైబిల్ భాషలో మాట్లాడితే. ఆ శరీరం కావాలి. ఎందుకంటే ఈ శరీరం పైకి ఎగరదు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. కాబట్టి రక్తమాంసాలు ఉన్నది దేనికంటే? తప్పు చేయటానికి, పాపం చేయటానికి. ఈ తప్పుని పాపం తీసేయటానికి ఆయన కూడా రక్తమాంసములో ఒకని వంటి వాడాయను. ఆయన వచ్చి పరలోకం నుంచి పరిశుద్ధ రక్తం తెచ్చి మన కొరకు కాచే దేనికంటే, మనలో ఏ భేదము లేకుండా మన పాపములను, అతిక్రమములను, దోషములను మొత్తము తీసివేయటానికి దేవుడు రక్తం తీసుకుని కిందకు వచ్చాడు. ఆ రక్తంతో మనల్ని కడుగున్నాడు. ఎందుకనంటే ఈ రక్తమాంసాలు చేసిన పాపమును, తప్పును, అతిక్రమములను, దోషములను తీసివేయటానికి, కడుగు వేయటానికి, మన పరిశుద్ధులు చేయటానికి ఆయన ప్రశస్తమైన రక్తం భూమి మీదకి తెచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏమై ఉన్నామంటే కడగబడి ఉన్నాం. చిన్న మాట చెప్పనండి, గుర్తు తెచ్చుకోండి. నేను చాలా మంది బాప్తిజం పొంది అనుకుంటారు ఇక మేము పరలోకం వెళ్ళిపోతాం. ఎవరన్నా మీకు చెప్పారా బాప్తిజం పొందే పరలోకం వెళ్తారని? చెప్పండి, ఎవరన్నా చెప్పారా? చెప్తే అది పెద్ద అబద్ధం. మరి పరలోకం పోవాలంటే బాప్తిజం పొందాలి కదా అంటే పొందాలి. బాప్తిజం పొందే పరలోకం పోతామంటే పోము. ఇదేంటిది? బాప్తిజం పొందగానే పాపాలు వదిలేసామా? మనం మారిపోయామా? 195 మంది, మీకు కోపం వచ్చే నిజం చెప్తాను నేను, 195 మంది పొడిపాపి తడిపాపిగా వస్తాడు. ఏంటి పొడిపాపి తడిపాపి? పాపం అలాగే ఉంది. బాప్తిజం పొందాడు, బయటకు వచ్చాడు, పాపం మానలేదు, అబద్ధం మానలేదు, మోసం మానలేదు, దొంగదనం మానలేదు, బూతులు మానలేదు, గొడవలు మానలేదు, తగువులు మానలేదు, చాడీలు మానలేదు, చచ్చినేగలు బయటికి పోలేదు. ఇక బాప్తిజం పొందేందుకు ఉపయోగం ఉన్నదా? మరి బాప్తిజం పొందకపోతే పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టలేవు. పొంది ఇవన్నీ ఉంటే పరలోక రాజ్యంలో రాలేవు. కాబట్టి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీ లోపల ఉన్న చెడ్డ ఇవన్నీ బయటికి పోవాలా.
దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్యం ఏదైతే ఉందో దానికి లోబడి కట్టుబడి నువ్వు జీవిస్తా ఉన్నప్పుడు నీలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసే బాధ్యత పరిశుద్ధాత్మది. ఈ రాత్రి మీకు వచ్చిన సంగతి నేను జ్ఞాపకం చేస్తా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరు మర్చిపోవడానికి వీల్లేదు. మనలో ఉన్న పాపాలు కానీ బలహీనతలు కానీ ఈ రోజు నేను వదిలేస్తానంటే బయటికి పోవయ్యి. ఒక క్రైస్తవుడు బలవంతముగా తనలో ఉన్న లోపాలను తీసేసుకోలేడు. ఒక వ్యక్తి సిగరెట్ మానేయాలంటే బలవంతంగా సిగరెట్ మానేస్తే అతను మళ్ళా సిగరెట్ తాగుతాడు. కారణం ఏంటి? బలవంతంగా మానేయటం వల్ల. కాబట్టి నీవు కూడా బలవంతంగా చర్చికి రావటం వల్ల ప్రయోజనం లేదు, బలవంతంగా దేవుణ్ణి నమ్మటం వల్ల ప్రయోజనం లేదు, బలవంతంగా బాప్తిజం పొందడం వల్ల కూడా ప్రయోజనం లేదు. ఒక బలవంతంగా నువ్వు క్రైస్తవుని తయారు చేయలేవు. అయితే మీకు మాట చెప్తా, నువ్వు నీలో ఉన్న బలహీనత ఏదైనా విడిచిపెట్టాలనుకుంటే మొట్టమొదటిగా ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, తీర్మానం చేసుకో. కట్టుబడి ఉండటానికి, ఆ తీర్మానానికి లోబడి ఉండటానికి ప్రభువా నాకు సహాయం చేయమని దేవుణ్ణి అడిగితే అప్పుడు నీవు ఆ బలహీనతను జయించగలుగుతావు. అయితే మనం ఏమంటున్నాం? నేను వదిలేసా అంటున్నాం, కానీ లోపల ఆలోచన మొత్తం అక్కడే. కోప్పడకుండా ఒక మాట చెప్తా, చాలా మంది వర్తమాన సంఘంలో స్త్రీలు ఏమంటారంటే, పాస్టర్ గారు మేము బంగారం వదిలేసామంటారు. ఏం వదిలేశారు? పెళ్లి జరుగుతూ ఉంటుంది, ఏం చేస్తారు? ముక్కుకి, మూతికి, కాలుకి, చెయ్యికి ఎన్ని ఉంటే అన్ని చోట్ల మొత్తం తగిలిచ్చిపోతారు. వెళ్ళరా? కానీ చర్చిలో ఏమన్నాం? సమర్పించేసుకున్నాం పాస్టర్ గారు అన్నారు. ఏం సమర్పించారు? వదిలేసామా? కానీ ఏమన్నాం? వదిలేసామన్నాం. ఇదేంటిది నాకు అర్థం కాదు. ఎప్పటికీ వదిలేస్తే పూర్తిగా వదిలేయాలి, మళ్ళీ ఎందుకు వచ్చినాయి అంటే మన ఆలోచన ఏంటంటే వదిలేయాలని ఉన్నది, కానీ అందరూ ఉన్నారు కదా మన చుట్టూ, కాబట్టి నేను వదిలేయలేను. చర్చికి వెళ్ళినప్పుడు మాత్రం వదిలేస్తాను, పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు మాత్రం మొత్తం తగిలిస్తాను. ఇదేం భక్తిది? వదిలేస్తే గట్టిగా వినబడలా, వదిలేస్తే పూర్తిగా గట్టిగా బంగారం అన్నాం కదా, అందుకని రాదు కదా. బంగారం వదిలేమని ఇంకేముందో, చర్చ్ అని వదిలేస్తాం, కానీ కొద్దిమంది స్త్రీలు అంటే మా ఆయన వదిలేస్తా, కానీ బంగారం మాత్రం వదిలేను. మరి పరలోకం కావాలి, ఈ మాత్రం వదలం. ఇది అట్లాగా దేవుని రాజ్యం కావాలంటే నీకు భూమి మీద దేని మీద ఆశ ఉండొచ్చా? ఉందా లేదా మనకి? మరి ఆశ పోవాలా, పరలోకం కావాలా? ఆశ పోతుందా? అసలు వదిలేయాలనుకుంటే కదా పోవటానికి, అవునా? పెళ్ళికి వెళ్ళి చేస్తే ఫస్ట్ పని ఏంటి? మనం పెళ్ళికి వెళ్ళామంటే ఫస్ట్ పని ఏం చేస్తాం? పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొత్తగా ఏం డిజైన్ కనిపించిందో కనుక్కొని ఇది ఎంత అని కనుక్కోవాలా, దాని రేటు కనుక్కోవాలా, ఎక్కడ కొన్నామో కనుక్కోవాలా. మన ఆశ చచ్చిపోయిందా, ఉన్నదా? మరి ఎప్పుడు మన దేవుని రాజ్యానికి పోయేది? దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలంటే వాక్యము మాత్రమే నిన్ను ఏలాలి. ఎందుకని ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఆది కాండంలో దేవుడు మొదటి అధ్యాయంలో ఆదామమ్మను సృష్టించినప్పుడు ఆత్మరూపిగా ఆయన సృష్టించాడు. ఆయన స్వరూపంలో, ఆయన పోలిక అనగా ఆత్మరూపిగా మనం సృష్టించాడు. మొట్టమొదటి మానవుడు పుట్టింది ఆది కాండం 1వ అధ్యాయంలో ఆత్మగా పుట్టాడు. ఆత్మగా పుట్టినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఈ భూమి మీద ప్రాకే వాటిని, ఈ భూమి మీద ఉన్న వాటిని, జంతువులను కానీ, పక్షులు కానీ, నీటిలో ఉన్నాయి కానీ, ఆకాశంలో ఉన్నాయి కానీ అన్నిటినీ ఏలండి అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా పెట్టాడంటే సమస్తాన్ని ఏలువాడిగా పెట్టాడు. రైట్. ఇప్పుడు మళ్ళీ బంగారం వెళ్తుందా? చెప్పండి. వెళ్తుంది. డబ్బు వెళ్తుందా? వెళ్తుంది. కులం వెళ్తుందా? వెళ్తుంది. మతం వెళ్తుందా? వెళ్తుంది. ప్రాంతీయ భేదాలు వెళ్తున్నాయా? వెళ్తున్నాయి. ఎన్ని ఏలాలు అన్నీ మనల్ని వెళ్తున్నాయి. అయితే దేవుడు ఏం చేశాడు? మనల్ని ఏలేవాడిగా ఉండమంటే మనమేమో వాటన్నిటి కిందగా పోయి బానిసలాగా మనం ఉంటున్నాం. కాబట్టి గమనించాను, కోపం తెచ్చుకోమాకండి. మనము బానిసలమా? గట్టిగా చెప్పండి. గల్తీ రాష్ట్ర పత్రిక ఏమంటున్నది? నువ్వు దాసి కుమారుడివా, స్వతంత్రాలు కుమారుడివా? ఎవరు కుమారు అని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి అంటాను, కొంచెం బలంగా చెప్పండి, కొంచెం విశ్వాసంగా చెప్పండి. సరే, ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? పర్వాలేదా? ఎంతమందికి ధైర్యం ఉంది నిజం వినటానికి? నిజం వినటానికి ధైర్యం ఉంటేనే చెయ్యెత్తాడు, లేకపోతే వద్దు. చెయ్యి ధైర్యం ఉంటే చెయ్యెత్తాడు, లేకపోతే వద్దు. రైట్. మన చెవికి రంధ్రం ఉంటే మనం ఎవరం? వినపడలేదు? కొంచెం గట్టిగా చెప్పండి. మనము చెవుకి రంధ్రం పోగొట్టుకుంటామా, ఉంచుతున్నామా? ఒకవేళ బంగారం లేదనుకో ఏం చేస్తాం?
ఎటువంటి దీన స్థితి, అంత ఘోరమైన స్థితి, పుల్ల పెడతారు తీసుకొచ్చి ఇక్కడ. ఆ రంధ్రం ఏంటి? బైబిల్లో రంధ్రం అంటే ఏంటి? చెవికి రంధ్రం అంటే నువ్వు దాసి బానిసవు అని అర్థము. అయితే దేవుడు ఏం చేశాడు? బానిసత్వం తీసేయమంటే మనం ఏం చేసాం? లేదా పోతే ఎలాగని పుల్ల పెట్టాం అక్కడ. మనం దాస్యత్వం నుంచి రావాలని కోరుకుంటున్నామా? కోరుకోట్లా. దాసులుగానే ఉండాలంటున్నాం, కానీ పరలోక రాజ్యం కావాలనుకుంటున్నాం. ఎలాగ సాధ్యమో చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. కాబట్టి మన లోపల చచ్చిన ఈగలు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? మొత్తం అయ్యే. తైలం కనబట్టలా, తైలం తక్కువ, చచ్చిన ఈగలు ఎక్కువ. ఇలా కూడా దేవుని రాజ్యం ఎలాగా? కాబట్టి ఈ రోజు నుంచి, ఈ రాత్రి నుంచి మనం చేయాల్సిన పని ఏంటంటే, రక్తము కాచింది క్రీస్తు, వాక్యం ఇచ్చింది క్రీస్తు, పరలోకం తీసుకెళ్ళేది క్రీస్తు, మన కోసం కిందకొచ్చి ప్రాణం పెట్టిన వాడు క్రీస్తు, మన కోసం సమాధి బద్దలు చేసిన వాడు క్రీస్తు, మన కోసం మరణాన్ని జయించిన వాడు క్రీస్తు. అన్ని చేసిన ఆయన అంటున్నాడు, నాకు నువ్వు కావాలి అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ప్రభువా నాకు నువ్వే కావాలి అంటే మనకున్న ఎడ్డిని పక్కకి జరిపి మనం ఆయన వైపు జరగాల. జరుగుదామా? వాక్యం వైపు జరుగుదామా? ప్రార్థన వైపు జరుగుదామా? ఎందుకు వస్తాయి ఆమెలు? ఇప్పుడు రావు. బంగారం గురించి మాట్లాడాక ఇంకెందుకు మాట్లాడతాం మనం? అంతేనా? నేను అంటున్నాను, బంగారం విలువ ఎక్కువ, నీ విలువ ఎక్కువ? గట్టిగా చెప్పండి. ధైర్యం ఉందా? మరి నీ విలువ ఎక్కువ, బంగారం విలువ ఎక్కువ? ఇప్పుడు ఏం చేద్దాం? అయితే బంగారం ఎక్కువ, నేను ఎక్కువ? పాస్టర్ గారు మీరు ఎన్నైనా చెప్పండి, మీరు ఏమైనా చెయ్యండి, యేసు ప్రభు కిందకి రానియండి, ఏమైనా చేయండి, మేము మాత్రం బంగారం. ఎంత గొడవలు పడి, ఎంత కొట్లాడి మా ఆయనతో కొనుక్కుంటే మీరు ఎట్లా కానీ అట్ట తీసేస్తారా? మిమ్మల్ని ఏది ఏలటానికి వెళ్ళలేదు. మిమ్మల్ని ఏదన్నా ఏలిందా? మనం దేవుని రాజ్యానికి రాలేం. దేవుని రాజ్యానికి రావాలని మిమ్మల్ని ప్రేమించి మీకు ఈ మాట చెప్తా ఉన్నాను. మీరు గమనించండి, 10 మంది కన్యకలు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపడినట్టు మత్తయి సువార్త 25వ అధ్యాయం చెప్తున్నది. అయితే 5గురే దేవుని రాజ్యానికి వచ్చారు. కారణం ఏంటంటే వారు సిద్ధపడి వచ్చారు. బైబిల్ చెప్తా ఉన్నది, వాడి దగ్గర నూనె ఉన్నది. ఉదయం మనం మాట్లాడాం, తైలం అన్నా నూనె అన్నా ఇంచుమించుగా ఒకటే. వారు ఏం కలిగి ఉన్నారంటే నూనె కలిగి ఉన్నారు. మన భాషలో తైలం కలిగి ఉన్నారు. ఆ తైలంలో ఈగలు ఉన్నాయా? వారు దివిటీలు సరి చేసుకున్నారా లేదా? ఇప్పుడు మన దివిటీలు సరి చేసుకోవాలంటే మన దగ్గర ఏ బలహీనతలు ఉన్నాయో, దేవుని రాజ్యం వెళ్ళటానికి ఏ ఆటంకములు ఉన్నాయో ఆ ఆటంకములు తొలగించుకోవాలి. ఆ దివిటీలో ఉన్న నుసి, ఆ పాతం మసి, ఆ చెడిపోయినది, ఆ లాంతర అద్దాలకు ఉన్న మసిని మొత్తము తుడిచేసుకునే సమయం ఈ సమయమే. ఈ సమయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నామా? ఈ సమయంలో మనం ఏకాగ్రత లేకుండా ఉన్నామా? ఈ సమయం మనం బద్ధకంగా ఉన్నామా? దేవుని రాజ్యం కోల్పోతాం, ఎత్తబాటు కోల్పోతాం. ఆ తర్వాత మనం తీర్పులోకి పడిపోయే వాళ్ళగా ఉంటాం. దేవుడు రక్తము కాచింది మనం తీర్పులో ఉండాలని కాదు, మనం నశించిపోవాలని కాదు, మరణము లేకుండా ఆయన ఒక రాజ్యం చేరాలని, మరణము లేకుండా ఆయనతో పాటు మనం జీవించాలని, ఆయన మనకు సిద్ధపరిచిన ఆ వెలుగు శరీరం లోపలికి మనం అడుగు పెట్టాలని ఆయన ప్రయాస భారం కలిగి ఇన్ని ప్రాంతాల్లో, ఇన్ని ఊళ్ళల్లో సంఘాలు గట్టించి, సేవకుల్ని పైకి లేపి, వాక్యం పంపించి, పరిశుద్ధాత్మకి ఆయన కిందకి దిగి వచ్చి, స్వస్థత ఇచ్చి, రక్షణ ఇచ్చి, గొప్ప కార్యం జరిగించి, గొప్ప సాక్ష్యములు ఇచ్చి, ఇవన్నీ చేసి దేనికంటే నువ్వు నశించిపోవడానికి ఇష్టము లేక. ఇంత చేసిన దేవుడి కొరకు మనం ఏమన్నా చేసామా? ఒక్కటి చెప్పండి, నేను దేవుడి కొరకు ఇది చేశాను అన్నది. ఏదైనా ఉన్నదా? ఒక్కటి గుర్తు తెచ్చుకొని ఏమైనా ఉన్నదేమో? అవునా? మరి దేవుని రాజ్యానికి వెళ్ళటానికి నేనేమి ప్రయాస పడకుండా ఆయన రాజ్యం ఎలా జరుపుకుంటాను? ప్రార్థన రోజు చేస్తామా? చెప్పండి, ఎంతసేపు చేస్తాం? ఓసారి ఒక మాట చెప్పా, పోయినసారి అనుకుంటా, అంత ముందుసారి వచ్చినప్పుడు మీకు ఒక మాట చెప్పాను, ఇక్కడే ఉండగా నాకు జ్ఞాపకం ఉండదు. గాడిద గురించి మాట్లాడుతూ రోజు ఒక మాట చెప్తున్నా, నాకు గుర్తున్నది. మొదటిసారి అదే ప్రసంగం నాకు గుర్తున్నది ఇక్కడికి వచ్చి. దేవుడు నీకు రోజుకి 24 గంటల సమయాన్ని ఇచ్చాడు, అవునా? మనం 24 గంటల సమయంలో దశమ భాగం అంటే ఎంత ఇవ్వాలి దేవుడికి? 2 గంటల 40 నిమిషాలు దేవుడికి ఇవ్వాలి. అంటే ప్రార్థన కొరకు మనం రోజుకి ఎంత ఇవ్వాలి దేవుడికి? ఎంత ఇస్తున్నాం మనం? చెప్పరే గట్టిగా ఇప్పుడు. ఎంత ఇవ్వాలి? ఎంత ఇచ్చాం? అపవాది మనల్ని పడగొట్టడానికి రోజుకి 24 గంటలు ప్రయత్నిస్తున్నాడు. మనం తప్పించుకోవడానికి ఎంత ప్రార్థన చేస్తున్నాం? ఇది మన సమస్య. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో నీ జీవితం ఎక్కువ గడుపుతున్నావో, వాక్యంలో ఎక్కువ నీ జీవితం గడుపుతున్నావో, ఈ లోకంలో ఉన్న వాటి ప్రభావం నీ మీద పనిచేయదు.
వాక్య ప్రభావం నీ మీద పనిచేస్తుంది, దేవుడు ప్రభావం నీ మీద పనిచేస్తుంది. ముందు నీ నోటి మాట శుభ్రపరచబడుతుంది, నీ ఆత్మ శుభ్రపరచబడుతుంది, నువ్వు కడగబడతావు, నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు, ఆయన చిత్తమేంటో కనిపెట్టగలుగుతావు, ఆయన ఆత్మను పొందుకోగలుగుతావు. మిగతా వాళ్ళందరికన్నా కూడా భిన్నంగా నువ్వు భూమి మీద నివాసం ఉండగలుగుతావు. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నది అది. దేవుడు కోరుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ లోకానికి మనల్ని వెలుగుగా దేవుడు పెట్టున్నాడు. మనం వెలుగై ఉన్నాం. మనం వెలగకపోతే ఎలాగా? వాక్యం ఇప్పుడు ఎక్కడ ఉన్నది? మన లోపల ఉన్నది. ఉదయం చదివాం యోహాను సువార్త 10:34. మళ్ళీ చదువుదాం ఒకసారి, గుర్తుంటే బాగుంటుందేమో. 10:34. ఎవరు? మీరు దైవములని నేనంటిని. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. ఆ దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని. ఇప్పుడు చెప్పండి, వాక్యం ఎవరి దగ్గరికి వచ్చింది? ఇప్పుడు ఆ వాక్యం నా దగ్గర రావటం అంటే బైబిల్ నా దగ్గర రావటం కాదు. 31st నైట్ ఒక వాగ్దానం కాగితం మన దగ్గర రావటం కాదు. ఏంటి వాక్యం మన దగ్గర రావటం అంటే, నీ దగ్గరికి వచ్చిన వాక్యాన్ని నువ్వు తీసుకున్నప్పుడు నీవే దేవుడు అవుతావని. ఏ దేవుడు? సృష్టిగత దేవుడు కాదు, ఆయన వెంబడించే దేవుని కుమారుడు అయి ఉన్నట్టు. ఇప్పుడు వాక్యం నీ లోపలికి వచ్చాక నీవు దేవుడు కుమారుడు అయిన తర్వాత నీవు అన్నిటిని ఏలాలి, కానీ నీ మీద ఏది ఏలుబడి చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాక్యం నా లోపల నివాసం చేయాలంటే నేను దేవుడికి మాత్రమే లోబడాలి. చూడండి, దేవుడు ఒక మాట చెప్పి జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు ఇద్దరికి దాసుడిగా ఉండలేవు. నీకు ఇద్దరు యజమానులు ఉండకూడదు. ఒకటి లోకము, ఒకటి వాక్యము. ఎవరు యజమానుడో నీవే నిర్ణయం తీసుకో. లోకము నీ కొరకు రక్తము కాచలా, నీ రక్తాన్ని కాచేలాగా చేసేది లోకం. నీ కొరకు రక్తము కాచి నీకు పరలోకం ఇచ్చినది వాక్యమై ఉన్నది. కాబట్టి నువ్వు ఇటు పక్కకు రావాలో అటు పక్కకు రావాలో నిర్ణయం నీదే. కరెక్ట్గా మనం మాట్లాడితే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మనకి అతను చాలా దగ్గరగా సాదృశ్యంగా ఉంటాడు. అతని పేరు సంసోను. ఇద్దరికి దాసుడు. ఎవరికి? లోకం పేరు దెలీలా, వాక్యం పేరు దేవుడు. ఇప్పుడు సంసోను ఎవరికి దాసుడు? దేవుడు పని చెప్పమనగానే, పని చేయమనగానే పోతున్నాడు, యుద్ధం చేస్తా అందరం చంపుతున్నాడు, సాయంకాలంకి వచ్చి ఢిల్లీలో ఒళ్ళో పడుకుంటున్నాడు. మనం ఈరోజు కూడా ఏం చేస్తున్నాం? మనం కూడా చర్చిలో ఉండగా వాక్యపక్షాన పాటలు పాడతాం, పరిచయం చేస్తాం, ఎంత చేయాలని చేస్తాం, ఆవేశపడతాం, ఉద్రేకపడతాం, ఉద్యోగం కూడా పొందుకుంటాం, వర్తమానం వింటాం, కొత్త సంగతులు తెలుసుకుంటాం, మర్మాలు అంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా లోకం ఒళ్ళో పడుకుంటున్నాం. ఆ లోకం ఒళ్ళో నువ్వు ఉన్నంత వరకు ఆ లోకం అనేది ఒక దెయ్యం వంటిది. అది వాక్యం నీలో ఉంటే దాని శక్తిని తీసేస్తుంది, దాన్ని బలమును తీసేస్తుంది, ఆ కృపలో నిన్ను ఉండనీయకుండా చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దాని దగ్గర నుంచి త్వరపడి బయటికి రావాలి. మీరు గమనించండి, దెలీలా ప్రతిరోజు సంసోను ఏమడుగుతుంది? నిన్ను ఎలా చంపాలి అడుగుతున్నది. అవునా? ఎవరిని అడుగుతుంది? ఎవరిని చంపాలని? సంసోన్ని చంపాలని సంసోన్నే రోజు అడుగుతా ఉంటే అయినా సంసోను పోయి ఆమళ్ళలో పడుకుంటున్నాడు. చెప్పండి, లోకం అంటే ఏంటి? నిన్ను ఎలాగ చంపాలో, నీ బలహీనత ఏంటో, నీ బలమేంటో చెప్పమని ప్రతిరోజు అడిగేదే లోకము, దెయ్యము. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? సంసోనులాగా అలా మనం కూడా ముగిసిపోదాం మన జీవితాన్ని, లేదా యోసేపులాగా పారిపోదామా? యోసేపు ఏం చేశాడు? నాకొద్దు, నాకు దేవుని రాజ్యం కావాలి, నువ్వెందుకు పో. లోకం నాకొద్దు, లోకపు సంగతులు నాకొద్దు, లోకపు ఆశలు నాకొద్దు, లోకపు ఆడంబరాలు నాకొద్దు, లోకపు జీవితం నాకొద్దు. నా దేవుడే నాకు ముఖ్యం, నా పరలోక రాజ్యమే నాకు ముఖ్యం. నాకు దేవుడంటే భయం, నేను దేవుడికి లోపెడతా, నిత్యరాజ్యానికి లోపెడతా, నేను దేవుడి రాజ్యంలో మాత్రమే అడుగు పెడతా. నాకు ఇటువంటివి ఇక్కడవి ఈ లోక సంగతులు నన్ను ఏలటానికి వీల్లేదు. ఎప్పుడైతే యోసేపు ఆ నిర్ణయం తీసుకున్నాడో దేవుడు మరింతగా యోసేపుని ఎత్తిపెట్టాడు, మరింతగా దీవించాడు, మరింతగా ఆశీర్వదించాడు. భూ సంబంధంగా గొప్ప ఆశీర్వాదాన్ని యోసేపు పొందుకున్నాడు. కారణం ఏంటంటే అవకాశం వచ్చినా లోకము జోలికి పోలా, లోకము దాడి చేసినా దాన్ని జయించాడు. అలాగే ఈ రోజు నీవు కూడా లోకాన్ని జయించినట్లయితే యోసేపుకు వచ్చిన అదే దీవెన నీవు పొందుకోవలసి ఉన్నావు, అదే ఆశీర్వాదం నీవు పొందుకోవలసి ఉన్నావు, అదే స్థితిలో నీవు నేడు కూడా ఉండవలసి ఉన్నావు. ఇప్పుడు ఏం చేద్దాం?
త్వరగా నిర్ణయం తీసుకుందాం. చచ్చిన ఈగలతో ఇలాగ ఉండిపోదామా? దేవుని రాజ్యం వెళ్దామా? ఏదో ఒక బలహీనత మన లోపల పెట్టుకొని ఇక్కడే మన జీవితాలు గడిపేద్దామా? ఆ బలహీనత దాటుకొని దేవుడు మనకిచ్చే కృపను బట్టి, ఆయన కాల్చే రక్తాన్ని బట్టి, ఆయన మనకిచ్చే స్వస్థత రక్షణ బట్టి, ఆయన మనకి ఏర్పరిచిన మార్గంలో మన జీవితాలు సరి చేసుకుంటూ పడిపోయినా, జారిపోయినా, వెనకకపోయినా కేకేస్తూ, మొరపెడుతూ, కన్నీరు కాస్తూ, ప్రార్థన చేస్తూ ఆ మార్గంలో ముందుకు అలాగే వెళ్ళిపోదామా? ఏం చేద్దాం? ఇలాగ ఉండిపోదామా? ఇక వచ్చాక భాష గారు మా జీవితం ఇంతే అంటారా? చెప్పండి, ఏం చేద్దాం? ఈ రాత్రి మనం ఒక నిర్ణయం తీసుకోవాలా. మన తైలంలో ఈగలు ఉన్నాయా? మన జీవితంలో చెడిపోయిన సంగతులు ఉన్నాయా? చెడిపోయిన సాక్ష్యాలు ఉన్నాయా? సరి చేసుకోవాల్సి ఉన్నాయంటే ఈ రాత్రే మనం సరి చేసుకోవడం బిగిన్ చేస్తే రేపటికి కొన్ని తగ్గుతాయి కదా. ప్రతిరోజు సరి చేసుకుంటే ప్రతిరోజు కొన్ని తగ్గుతాయి కదా. ఆయన వచ్చేసరికి మనం పరిపూర్ణంగా రెడీ అవుతాం కదా. ఆయన చిత్త ప్రకారం మనం జీవించడానికి ఏవైతే ఆటంకం ఉన్నాయో వాటిని దూరం చేసుకుందాం, వాటి నుంచి దూరం జరుగుదాం. ప్రతి కూడిక, ప్రతి ఆదివారం చర్చకొచ్చేసరికల్లా మనలో ఉన్న ఏదో ఒక బలహీనత తగ్గాలి, ఏదో ఒక బలహీనత బయటికి పోవాలి, ఏదో ఒకటి మనం జయించి సంఘానికి రావాల్సి ఉన్నాం. అలాగున్నంత కాలము నువ్వు జయశాలిగానే ఉంటావు. నువ్వు దేనికి భయపడవు, దేనికి లోబడవు. వాక్యం కింద, ప్రార్థనలో, శక్తి కింద, ప్రభావం కింద, ఆయన ఆత్మ కింద బహుబలంగా నీవు నడుస్తూ, నీ కుటుంబాన్ని నడుస్తూ, నీ ఊర్లో, నీ గ్రామంలో అనేక మందిని దేవుడి వైపు తిప్పే ఒక గొప్ప ఎన్నుకోబడిన వ్యక్తిగా ఉంటావు. ఎంతమందికి అలా ఉండాలని ఆశ ఉన్నది? ఏం బలంగా లేరు, అయిపోయారు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.